అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెబుతున్నాను. ఏమిటి అనేది నా వీడియో లాస్ట్ వరకు చూడాలి. ఎవరి గురించి అని ఆలోచన చేస్తున్నారా? బాల తండ్రి గురించి అయితే నేను వీడియో చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న అమ్మ పేరు విజయలక్ష్మి అమ్మ. బాలుడి రూపంలో వెలిసిన బాల తండ్రికి భోగి పళ్ళు పోస్తున్నారు అమ్మ. ఇక్కడ భోగిపళ్ళు తండ్రికి అయితే పోస్తున్నారు. అలాగే అందరూ కింద కూర్చుని ఉంటారు చూడండి. పెద్దవారు చిన్నవారు అందరూ చక్కగా ఒక లైన్లో అయితే కూర్చుని ఉంటారు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అంటారా? విజయలక్ష్మి అమ్మ భోగిపళ్ళు తండ్రికి పోసిన తర్వాత ఇక్కడ చిన్నవారు పెద్దవారు అనే తారతమ్యం అయితే లేదు. అందరికీ భోగిపళ్ళు అయితే అమ్మ విజయలక్ష్మి అమ్మ అయితే పోస్తుంది. అలా భోగిపళ్ళు పోయడం వల్ల చాలా మంచిదంట. భోగిపళ్ళ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు నాకు తెలిసినది ఒక చిన్న మాట అయితే మీకు చెబుతున్నాను. ఇంతకీ భోగిపళ్ళు అంటే ఏమిటి? అసలు భోగి పండగ ఎందుకు చేసుకుంటారు? అసలు వాటి గురించి ఏమిటి అన్నది అయితే నేను చెప్తాను. పూర్వం మందరాక వనాసంలో నారాయణులు తపస్సు చేసుకుంటున్నారు. ఆ సమయంలో వాళ్ళకి బాగా ఆకలి వేసినప్పుడు అక్కడే సమీపంలో కనిపిస్తున్న రేగు చెట్టు దగ్గరికి వెళ్ళి పళ్ళు కోసుకుని చక్కగా తిన్నారు. అందుకే ఇప్పుడు మనము బాందరి ఫలం మనకి చాలా శ్రేష్టమైనది. ఎక్కువగా భోగిపళ్ళు బాందరి ఫలం నుంచి మరొక పేరైతే వచ్చింది భోగిపళ్ళు. అంతేకాకుండా సూర్యుడికి రంగు రూపు ఉన్న ఈ పళ్ళను సూర్యుడిలాగా రంగు రూపు మారుతూ ఉంటాయి కదా ఈ పళ్ళు. పిల్లల తలపైన పోస్తే ఆరోగ్య ప్రధానమైన మన సూర్యదేవుడు ఆశీర్వాదం లభిస్తుందని పెద్దవారు నమ్మకం. వైద్యపరంగా కూడా చూస్తే ఆరోగ్యంలో రేగపళ్ళు చాలా ప్రాధాన్యత అయితే ఉంది. దీని గురించి మీకు ఏమైనా తెలిసి ఉంటే భోగిపళ్ళ గురించి విశిష్టత గురించి మీకు తెలిసి ఉంటే చిన్న కామెంట్ రూపంలో నాకు తెలపగలరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగిపళ్ళ గురించి అయితే ఇక్కడికి నా కంప్లీట్ అయిపోతుంది. మరి నేను మీకు మంచి విషయం చెబుతాను బాల తండ్రి గురించి అని చెప్పాను కదా. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? తండ్రి గురించి చెప్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూసిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్లో నా డైలీ రొటీన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు దేవుడి గుళ్ళకి వెళుతూ ఉంటాను. అక్కడ వీడియోస్ కూడా మీకు అందరికీ చెప్పాలి, తెలియజేయాలని వీడియోస్ పెడుతూ ఉంటాను. ప్రతి ఒక్కరూ నా వీడియోస్ నచ్చినట్లయితే, నా మాట తీరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్ చేయండి, కామెంట్ రూపాన తెలపండి. అందరికీ నేను చెప్తానన్నాను కదా. బాలుడి రూపంలో ఉన్న శ్రీ బాల శివశంకర్ భగవాన్ గురించి అయితే చెప్తున్నాను. మీరందరికీ తెలియని విషయం ఏమిటి అంటే శివయ్య తండ్రికి పాలాభిషేకం జరుగుతుంటే కళ్ళు మూస్తారు. అలాగే నీరాభిషేకం జరుగుతుంటే మనల్ని చూస్తున్నట్లే కనిపిస్తారు. ఇది నిజంగా ఇప్పుడు కూడా జరుగుతున్న వాస్తవం. ఇది నిజంగా జరుగుతుంది. మరి ఇది ఎక్కడ జరుగుతుంది? ఇంకా విశేషం ఏమిటి? బాలుడు రూపంలో బాలశివయ్య కళ్ళు తెరవడం ఏంటి? పాలాభిషేకం జరిగేటప్పుడు అసలు ఎక్కడ ఉన్నారు ఈ శివయ్య తండ్రి అని తెలుసుకోవాలని మీ అందరికీ అనిపిస్తే నా వీడియోలో ఒక కామెంట్ రూపానైతే నాకు తెలపండి. తప్పకుండా బాల శివశంకర్ భగవాన్ తండ్రి ఎక్కడ వెలిసినారు, ఎలా వచ్చారు, అసలు ఆ శివయ్య తండ్రి గురించి విశిష్టత ఏమిటి, పాలు పోస్తుంటే కళ్ళు మూయడం ఏంటి, ఇది నిజమేనా అని అడిగే ప్రతి ఒక్కరికి నా సమాధానం అయితే ఉంటుంది. నా వీడియో మీ అందరూ చేసే ఒక చిన్న కామెంట్ ద్వారా తెలుస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళాలని తెలుస్తున్నాను. శివయ్య తండ్రి గురించి మీ అందరికీ చెప్పాలని చిన్న ఆశ నాకు. మీరు నాకు కామెంట్ రూపంలో శివయ్య తండ్రి ఎలా వెలిసినారు, అక్కడికి ఏంటి విజయలక్ష్మి అమ్మ నిజంగానే పాలు పోస్తుంటే శివయ్య తండ్రి కళ్ళు తెరిచినారా, నీరాభిషేకం జరుగుతుంటే కళ్ళు మనల్ని చూస్తున్నట్లు ఉన్నారా అని చిన్న డౌట్ వస్తూ ఉంటుంది ఇప్పటికి కూడా. ఆ డౌట్ని క్లియర్ చేయడానికి నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. తప్పకుండా చూడండి. ఇది నిజంగా ఇప్పటి వరకు జరుగుతున్న వాస్తవమే. అలాగే భోగిపళ్ళు విజయలక్ష్మి అమ్మ అయితే ఇక్కడ చిన్నవారికి పెద్దవారికి అందరికీ పోస్తుంది. భోగిపళ్ళు గురించి విశిష్టత గురించి చాలా ఉంది. పూర్వకాలంలో పెద్దలు చాలా బాగా చెప్పేవారు. అలాగే ఇక్కడ
ప్రతి సంవత్సరం కూడా మరి భోగి పండగ రోజున మాత్రం అమ్మ విజయలక్ష్మి అమ్మ చిన్నవారికి పెద్దవారికి ప్రతి ఒక్కరికి భోగపళ్ళు పోసి ఆశీర్వాదం అయితే వస్తుంది. అమ్మ ఆశీర్వాదం తీసుకుంటే మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది. మరి నేను చెప్పినాను కదా, ఇక్కడ వీడియో క్లిప్ అయితే యాడ్ అవుతుంది, ప్రతి ఒక్కరు చూడండి. మరి శివయ్య తండ్రి ఇప్పుడు పాలాభిషేకం జరగబోతుంది చూడండి. ఇప్పుడైతే నీరాభిషేకం జరుగుతుంది. నీరాభిషేకం జరిగేటప్పుడు శివయ్య తండ్రి చక్కగా మనల్ని చూస్తున్నట్లు, మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు ఉన్నారు. మరి ఇక్కడ పాలాభిషేకం జరుగుతుంది చూడండి ప్రతి ఒక్కరు. ఓం నమో నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శివశంకర. నీ చల్లని చూపు మా మీద ఉంటే, నీ దయ అనేది మా మీద ఉంటే మేమంతా చల్లగా ఉంటాము శివయ్య తండ్రి. మీరందరూ గమనించారా? పాలాభిషేకం జరిగేటప్పుడు శివయ్య తండ్రి కళ్ళు మూసినారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.